Hello everyone, welcome to my YouTube channel Learn with Loki. So ఈ రోజు మనం ఈ వీడియోలో స్ట్రింగ్స్ పార్ట్ 2 మెథడ్స్ అనేది చూద్దాం. సో మనం ఆల్రెడీ హాఫ్ ఆఫ్ స్ట్రింగ్ మెథడ్స్ అనేది చూసాం. సో రిమైనింగ్ ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మెథడ్ ఈ వీడియోలో వచ్చేసిన స్ప్లిట్ మెథడ్ అన్నమాట. ఇవన్నీ మనకు ఇన్బిల్ట్ మెథడ్స్, జస్ట్ వాటి మనం యూజ్ చేసుకుంటాం మన ప్రోగ్రామ్స్లో. స్ప్లిట్ మెథడ్. సో జనరల్గా స్ప్లిట్ అంటే ఏంటి, లైక్ డివైడ్ చేయడం. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా స్ప్లిట్ మెథడ్ అనేది మనకు ఇచ్చినటువంటి స్ట్రింగ్ని బేస్డ్ ఆన్ వన్ క్యారెక్టర్ అనేది డివైడ్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి సింటాక్స్, స్ప్లిట్ ఆఫ్ డెలిమేటర్ కౌంట్. మీరు ప్రీవియస్ వీడియోలో వాట్ ఈస్ అ ఫంక్షన్, వాట్ ఈస్ అన్ ఆర్గ్యుమెంట్ అండ్ వాట్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అన్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పేది మీరు ఆల్రెడీ ఆ వీడియో కానీ అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఇక్కడ చూడండి మనకు ఆర్గ్యుమెంట్స్ అనేటివి 2 టైప్స్ ఉన్నాయి. వన్ ఈజ్ మ్యాండేటరీ అండ్ వన్ ఈజ్ అండ్ డిఫాల్ట్. సో ఇక్కడ డెలిమేటర్ అనేసి నేను ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేశాను ఆ పర్టిక్యులర్ మెథడ్కి. అది ఇన్సైడ్ ఎక్కడ, లైక్ స్క్వేర్ బ్రాకెట్స్ ఇన్సైడ్ నేను మెన్షన్ చేశాను. అంటే ఏంటి, ఒక స్క్వేర్ బ్రాకెట్స్ ఇన్సైడ్ నేను మెన్షన్ చేశాను అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ అండ్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అన్నమాట. ఓకే, సో ఈ స్ప్లిట్ మెథడ్ అనేది ఎన్ని డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ని తీసుకుంటుంది, వన్ ఈస్ డెలిమేటర్ అండ్ అదర్ వన్ ఈస్ అండ్ కౌంట్ అనమాట. ఇన్ కేస్ సో ఈ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అనేవి నేను పాస్ చేయకపోయినా కూడా నాకు ఈ స్ప్లిట్ మెథడ్ అనేది వర్క్ అవుతుంది అనేసి దీని మీనింగ్ అనమాట. సో డిఫాల్ట్ వాల్యూ పాస్ చేయకపోతే ఏం తీసుకుంటుంది, లైక్ వాల్యూ అది ప్రీ డిఫైన్గా ఏ వాల్యూ తీసుకుంటుందో అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఫంక్షనాలిటీలోకి వస్తే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ స్ప్లిటింగ్ ద గివెన్ స్ట్రింగ్ బేస్డ్ ఆన్ గివెన్ డెలిమేటర్ అన్నారు. సో డెలిమేటర్ అంటే ఏంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదన్నా ఒక పర్టిక్యులర్ క్యారెక్టర్ని, సో బేస్డ్ ఆన్ విచ్ క్యారెక్టర్ యు ఆర్ గోయింగ్ టు డివైడ్ యువర్ గివెన్ స్ట్రింగ్ అనేది ఇక్కడ డెలిమేటర్ అనమాట. అది మీకు ఎగ్జాంపుల్లో క్లారిటీగా అర్థమవుతుంది. సో డిఫాల్ట్ వాల్యూస్ అంటున్నాను కదా, మనకి ఇక్కడ 2 డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. సో ఇఫ్ ఐ డోంట్ ప్రొవైడ్ దీస్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ వాట్ హ్యాపెన్, సో ఇక్కడ మనకు డిఫాల్ట్గా డెలిమేటర్ అనేది స్పేస్ తీసుకుంటుందంట. అండ్ కౌంట్ వచ్చేసిందన ఎన్ని టైమ్స్ అయితే డెలిమేటర్ అనేది నా యొక్క గివెన్ స్ట్రింగ్లో ప్రజెంట్ అయి ఉంటుందో అది కౌంట్ వాల్యూ తీసుకుంటుంది. జస్ట్ వినండి, ఎగ్జాంపుల్లో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ అవుట్పుట్ ఫార్మేట్ ఆఫ్ దిస్ స్ప్లిట్ మెథడ్ ఈస్ లిస్ట్. ఇది స్ప్లిట్ మెథడ్ మనం ఒకసారి యూజ్ చేసాము అంటే ఆ స్ప్లిట్ మెథడ్ మన స్ట్రింగ్ని ఒక లిస్ట్ ఫార్మేట్లో ప్రింట్ చేస్తుంది అనమాట. అండ్ డైరెక్షన్ ఆఫ్ కన్సిడరేషన్ ఈస్ లెఫ్ట్ టు రైట్. ఓకే, సో ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఓకే, స్ప్లిట్ మెథడ్ కదా. ఫస్ట్ నేను ఒక స్ట్రింగ్ని డిఫైన్ చేసుకోవాలి. s ఈజ్ ఈక్వల్స్ టు హై పైథాన్. మీకు సేమ్ క్యారెక్టర్స్ వచ్చేది చూద్దాం. అవుట్పుట్ ఫార్మేట్ ఎలా ఉంది, స్ట్రింగ్లోనే ఉంది. అండ్ ఇప్పుడు నేను దీనిపైన ఒక స్ప్లిట్ మెథడ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాను అనమాట. లైక్ s డాట్ స్ప్లిట్ ఆఫ్. ఇక్కడ నేను డెలిమేటర్ ఇవ్వాలా, నాట్ మ్యాండేటరీ బట్ ఇచ్చి చూద్దాం. లైక్ డెలిమేటర్ ఒక క్యారెక్టర్ తీసుకున్నాం, ఏ అనేది మనకు రిపీటెడ్గా ఉంది కాబట్టి ఏ అనేది ఒక డెలిమేటర్గా తీసుకుందాం. సో కౌంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రాబ్లం ఉండదు అనమాట, ఎందుకంటే మనకు 2 అనేది డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. సో ఎంటర్. సో చూసారా, ఫస్ట్ ఏ ఎక్కడుంది, లెఫ్ట్ టు రైట్ డైరెక్షన్ ఆఫ్ కన్సిడరేషన్ అన్నాను. సో ఈ స్ట్రింగ్లో లెఫ్ట్ నుంచి రైట్ వరకు కన్సిడర్ చేసుకుంటుంది అనమాట. సో హెచ్, నెక్స్ట్ ఏ ఎక్కడుంది ఫస్ట్, సో ఈ రెండింటిని డివైడ్ చేస్తుంది. అవుట్పుట్ ఫార్మేట్ లిస్ట్ అన్నాను, సో లిస్ట్లో స్టోర్ చేసిందా, సేమ్ అంతే. ఇక్కడ ఏతో స్ప్లిట్ చేసింది. హెచ్ ఒకటి ఇక్కడి నుంచి నెక్స్ట్ ఏ ప్రజెంట్ అయ్యేంత వరకు ఇంకొక స్ట్రింగ్గా కన్సిడర్ చేసుకుంటుంది, లైక్ ఇంక్లూడింగ్ స్పేస్ ఆల్సో. అండ్ మళ్ళీ ఇక్కడ ఏ వచ్చింది, సో ఇక్కడ నుంచి ఇక్కడ ముందరికి ఒక ఎంటైర్ స్ట్రింగ్ అవుతుంది. ఈ నెక్స్ట్ ఈ ఏ నుంచి నెక్స్ట్ ఏ వరకు ఒక ఎంటైర్ ఒక స్ట్రింగ్ అవుతుంది అనమాట, ఒక గ్రూప్ ఆఫ్ ఎ స్ట్రింగ్ అనేసి.
అండ్ ఇక్కడ ఏ వచ్చింది కదా, దీని నెక్స్ట్ లాస్ట్ వరకు ఇంకొక స్ట్రింగ్ అవుతుంది. ఓకేనా, ఇలా ఇది డివైడ్ అయింది. ఓకే, ఇప్పుడు నేను ఏ అండ్ లైక్ డెలిమిటర్ అండ్ కౌంట్ రెండు మెన్షన్ చేస్తాను. సారీ, s dot split of a, 2. చూసారా ఇప్పుడు? సో నేను ఇప్పుడు డెలిమిటర్ ఇచ్చాను ఏ అనేసి, అండ్ కౌంట్ ఇచ్చేసి 2 ఇచ్చాను. అంటే నాకు డెలిమిటర్ అనేది ఏ అనేది 2 టైమ్స్ రిపీట్ అయ్యింది కదా. లైక్ ఇక్కడ ఒక ఏ ప్రజెంట్ అయింది అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక ఏ ప్రజెంట్ అయింది. ఇక్కడ వరకు మాత్రమే డెలిమిటర్. ఇప్పుడు కౌంట్ 2 అయిపోతే స్టాప్ చేసేయి. నెక్స్ట్ స్ప్లిట్ మెథడ్ రిమైనింగ్ స్ట్రింగ్లో నాకు పర్ఫామ్ చేయొద్దు ఆపరేషన్, లైక్ ఆ మెథడ్ని అక్కడ ఇంప్లిమెంట్ చేయొద్దు అని చెప్పామన్నమాట. ఇక్కడ మనము డిఫాల్ట్గా ఇవ్వలేదు కాబట్టి ఏం తీసుకుంటుంది, కౌంట్ మెథడ్ డిఫాల్ట్ వాల్యూ డెలిమిటర్ ఎన్ని టైమ్స్ ప్రజెంట్ అయి ఉంటే అన్ని టైమ్స్ అది తీసుకుంటుంది అనమాట. సో అందుకే నాకు ఎంటైర్ స్ట్రింగ్ అనేది డివైడ్ అయ్యింది. బట్ ఇక్కడ నేను ఓన్లీ 2 టైమ్స్ అంటున్నాను. ఏ అనేది 2 టైమ్స్ ప్రజెంట్ అయ్యేంత వరకు మాత్రమే చెయ్యు అని చెప్పాను. సో లైక్ ఇక్కడ డివైడ్ చేసింది అండ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏ వరకు ఒకటి, ఒక గ్రూప్ ఆఫ్ ఎ స్ట్రింగ్, అండ్ ఇక్కడ నుంచి ఎంటైర్ ఒకటి తీసుకుంటుంది అనమాట. సో ఈ మిడిల్ ఏని కన్సిడర్ చేయదు, ఎందుకంటే కౌంట్ అనేది 2 మాత్రమే. ఓకే, ఆర్ఎల్స్ ఇప్పుడు నేను లైక్ డెలిమిటర్ వాల్యూ నేను స్పెసిఫై చేయను, యాజ్ ఇట్ ఈస్ అండ్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్. ఏమవుతుందో చూద్దాం. s dot split of, that's it. ఇప్పుడు చూసారా, డిఫాల్ట్గా డెలిమిటర్ యొక్క వాల్యూ ఏంటి, డిఫాల్ట్ వాల్యూస్ ఏంటి డెలిమిటర్కి, స్పేస్. ఓకే, సో హాయ్ హర్షద్ ఉందా, ఈ రెండిటి యొక్క వర్డ్స్ మధ్య నాకు స్పేస్ అనేది ఉంది. సో నేను స్పేస్ ఇక్కడ డెలిమిటర్గా ఇచ్చాను. అప్పుడేం తీసుకుంది, ఒక స్పేస్ని డెలిమిటర్గా తీసుకొని స్ప్లిట్ చేసింది అనమాట. ఓకే, సో ఇలా మనకు స్ప్లిట్ మెథడ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తామన్నమాట. అండ్ నెక్స్ట్ ఆర్ స్ప్లిట్ అంటున్నాం. ఆర్ స్ప్లిట్ అంటే జస్ట్ సేమ్ స్ప్లిట్ మెథడ్ ఎలా అయితే వర్క్ అవుతుందో అలానే వర్క్ అవుతుంది, బట్ డైరెక్షన్ ఆఫ్ కన్సిడరేషన్ ఈజ్ రైట్ టు లెఫ్ట్ అంటున్నారు. సో ఇక్కడ నాకు ఎక్కడి నుంచి స్ప్లిట్ చేస్తుంది, లెఫ్ట్ సైడ్ నుంచి స్ట్రింగ్ స్టార్ట్ చేసి కన్సిడరేషన్ వచ్చిందని రైట్కి వెళ్ళింది. ఇప్పుడు ఆర్ స్ప్లిట్ యూజ్ చేశానంటే రైట్ సైడ్ నుంచి ఫస్ట్ కన్సిడర్ చేస్తుంది అనమాట. సో ఆ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ బాగా అర్థమవుతుంది. చూడండి, ఏ 2 ఇచ్చాను బట్ ఆర్ స్ప్లిట్ ఇస్తాను. చూసారా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసింది మనకు స్ప్లిట్ చేయడం అండ్ లాస్ట్లో హాయ్ కంప్లీట్గా వచ్చింది. అదే ఈ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్లయితే ఫస్ట్ నుంచి స్ప్లిటింగ్ అనేది స్టార్ట్ చేసింది అనమాట. అదే డిఫరెన్స్ స్ప్లిట్ అండ్ ఆర్ స్ప్లిట్కి. అండ్ నెక్స్ట్ కౌంట్ మెథడ్. ఈ కౌంట్ మెథడ్ ఏం చేస్తుందంటే మనకు గివెన్ స్ట్రింగ్లో ఒక సబ్ స్ట్రింగ్ అనేది ఇస్తాం, అది ఎన్ని టైమ్స్ ప్రజెంట్ అయ్యిందో అనేసి మనకు కౌంట్ వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది అనమాట. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ రిటర్నింగ్ హౌ మెనీ టైమ్స్ ద గివెన్ సబ్ స్ట్రింగ్ ఈస్ రిపీటెడ్. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో సేమ్ ఇదే స్ట్రింగ్ పని చేస్తాను. s dot count of h చూద్దాము. సో నా స్ట్రింగ్ ఏంటి, హాయ్ హర్షద్. సో దీంట్లో హెచ్ అనేది ఎన్ని టైమ్స్ ప్రజెంట్ అయింది, 1 2 and 3 కౌంట్ వచ్చిందా, సేమ్ అంతే. సో ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయొచ్చు, సబ్ స్ట్రింగ్ అనేది మ్యాండేటరీ ఆర్గ్యుమెంట్ అనమాట. సో కంపల్సరీ మనం పాస్ చేయాలి. వాట్ ఇఫ్ ఇన్ కేస్ పాస్ చేయకపోతే ఏమవుతుంది, s dot count of. చూసారా,
ఎర్రర్ వచ్చింది. ఏం ఎర్రర్? టైప్ ఎర్రర్. అంటే కౌంట్ టేక్స్ అట్లీస్ట్ 1 ఆర్గ్యుమెంట్. అది 1 ఆర్గ్యుమెంట్ తీసుకుంటుంది మ్యాండేటరీగా, మీరు ఆ ఆర్గ్యుమెంట్ అనేది పాస్ చేయలేదు. ఓకే, ఇది కౌంట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసిందని రీప్లేస్. రీప్లేస్ అంటే ఏంటి? జనరల్గా ఒక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్యారెక్టర్ ఆర్ ఎల్స్ ఒక వర్డ్లో మనం ఇంకొక స్ట్రింగ్తో రీప్లేస్ చేస్తామన్నమాట. ఓకే, సో దీంట్లో ఎన్ని మ్యాండేటరీ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి? రీప్లేస్. ఓల్డ్ స్ట్రింగ్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్ట్రింగ్ ఏదైతే ఉందో దాన్ని మీరు దేంతో రీప్లేస్ చేయాలి? న్యూ స్ట్రింగ్. సో ఈ రెండు మనకు మ్యాండేటరీగా ఇవ్వాలి కదా. సో జస్ట్ రీప్లేసింగ్ ద క్యారెక్టర్ ఆర్ ఏ వర్డ్ అనమాట. ఒకసారి చూద్దాం. సేమ్ ఇదే స్ట్రింగ్లో నేను హెచ్ ఉన్న ప్లేస్లో మొత్తం పీతో రీప్లేస్ చేస్తాను. ఓకే, ఎస్ డాట్ రీప్లేస్ ఆఫ్ హెచ్ కమ్మా దేంతో రీప్లేస్ చేస్తున్నాను? పీతో. చూసారా? ఎస్ డాట్ రీప్లేస్ ఆఫ్ ఆల్రెడీ నా స్ట్రింగ్ హాయ్ హర్షద్, దీంట్లో హెచ్ ఉన్న ప్రతి ఒక్క ప్లేస్లో పి రావాలి అంటున్నాను. ఓకే, ఆర్ ఎల్స్ కౌంట్ అనమాట. ఈ కౌంట్ ఇస్తే ఏమవుతుందంటే లైక్ అది ఓన్లీ పర్టికులర్ లైక్ ఇప్పుడు ఏ అనేది మనకి ఎలాగైతే స్ప్లిట్లో చేస్తామో ఒక కౌంట్ వాల్యూ ఇచ్చామో అలాగే హెచ్ అనేది 2 times మాత్రమే రీప్లేస్ చేయాలి పి, అండ్ లాస్ట్ ఇది అలానే ఉండాలి అనుకోండి. లైక్ ఎస్ డాట్ రీప్లేస్ ఆఫ్ హెచ్ పీతో రీప్లేస్ చేయాలి. ఎన్ని టైమ్స్? 2 times. చూసారా? 2 times మాత్రమే రీప్లేస్ చేసింది, థర్డ్ టైం హెచ్ అలానే ఉంది. ఓకేనా? సో కౌంట్ అనేది మనకు డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చిందన ఇండెక్స్. సో ఈ ఇండెక్స్ అనేది ఏం చేస్తుందంటే ఒక పర్టికులర్ సబ్స్ట్రింగ్ అనేది ఏ ఇండెక్స్ పొజిషన్లో ఉందో మనకు డిఫైన్ చేస్తుంది అనమాట. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎస్ డాట్ ఇండెక్స్ ఆఫ్ ఒక స్ట్రింగ్, లైక్ ఏ స్ట్రింగ్ ఏం తీసుకుందాం? ఆర్ తీసుకుందాం. సో 0 1 2 3 4 5 6 ఆర్ యొక్క ఇండెక్స్ పొజిషన్ ఏంటి? 6. సో 6 రిటర్న్ చేస్తుంది. మనం ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ తీసుకోవాలనేసి మనకు రూల్ లేదనమాట. లైక్ నేను ఇప్పుడు ఆర్ నుంచి కంప్లీట్గా తీసుకుంటాను. ఒక్క నిమిషం. ఆర్ డాట్ ఇండెక్స్ ఆఫ్ RSH. ఇలా మనం ఒక గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని తీసుకున్నా కూడా ఈ స్టార్టింగ్ క్యారెక్టర్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో ఆ ఇండెక్స్ పొజిషన్ అనేది మనకు రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, దెన్ ఆర్ ఇండెక్స్ అంటున్నారు. సో మనకు ఇండెక్స్లో ఇంకొక విషయం ఏంటంటే మనం రాసినటువంటి ఇప్పుడు ఇండెక్స్ ఆఫ్ మన స్ట్రింగ్లో జెడ్ అనే క్యారెక్టర్ లేదు. నేను ఇప్పుడు దీన్ని ఈ ఇండెక్స్ కావాలి అంటున్నాను. సో అప్పుడు నాకు ఏం ఎర్రర్ వచ్చింది? వాల్యూ ఎర్రర్ వచ్చింది. ఓకే, దీన్ని కొంచెం గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఆర్ ఇండెక్స్ అంటే ఏంటి? దీన్ని మనం లెఫ్ట్ నుంచి కన్సిడర్ చేస్తున్నాం ఇండెక్స్లో. ఆర్ ఇండెక్స్ అంటే రైట్ నుంచి కన్సిడరేషన్ ఉంటుంది అనమాట. జస్ట్ సేమ్ యాజ్ ఇండెక్స్, బట్ కన్సిడరేషన్ మాత్రం రైట్ టు లెఫ్ట్ ఉంటుంది అనమాట. అండ్ దెన్ ఫైండ్ అంటున్నాం. ఫైండ్ కూడా సేమ్ మనకి ఇండెక్స్ లాగానే వర్క్ అవుతుంది, ఇండెక్స్ పొజిషన్ రిటర్న్ చేస్తుంది. బట్ మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చిందా? ఇండెక్స్ మనకు ఇచ్చినటువంటి పర్టికులర్ స్ట్రింగ్ అనేది క్యారెక్టర్ అనేది మనకి ఆల్రెడీ డిఫైన్ చేసినటువంటి స్ట్రింగ్లో కన్నా ప్రజెంట్ అయ్యి ఉండకపోతే మనకు వాల్యూ ఎర్రర్ వచ్చింది. బట్ మనం ఫైండ్ అనే మెథడ్ యూజ్ చేస్తే మనకి ఎర్రర్ రాదనమాట. అది -1 రిటర్న్ చేస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎస్ డాట్ ఫైండ్ ఆఫ్ జెడ్. జెడ్ మన ఇండెక్స్లో ఉందా? గివెన్ స్ట్రింగ్లో ఉందా? లేదు కదా. సో నాకు ఎర్రర్ రాదు, -1 అనమాట. సో ఇవంతా మనకి ఎక్కడ యూజ్ అవుతాయి అంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో యూజ్ అవుతాయి. సో అక్కడ వాల్యూ అనేది త్రో చేయకూడదు, ఒక ఎక్సెప్షన్ అనేది రైజ్ చేయాలి. అలాంటప్పుడు ఇది యూజ్ అవుతుంది అనమాట. అండ్ దెన్ స్ట్రిప్ అంటున్నారు.
స్ట్రిప్ అంటే ఏంటంటే సో అన్వాంటెడ్ క్యారెక్టర్స్ని డిలీట్ చేస్తుంది అనమాట, అన్వాంటెడ్ స్పేసెస్ని. లైక్ ఒక స్ట్రింగ్ తీసుకుంటాం మనం. ఇప్పుడు నేను L ఈజ్ ఈక్వల్స్ టు హాయ్ హలో ఎవ్రీవన్. సో ఇక్కడ క్లోజ్ చేశాను నేను. చూడండి ఇక్కడ స్పేస్ ఉందా, విచ్ ఈజ్ ఆఫ్ నో యూజ్. మనకు అసలు దాంతో యూజ్ ఏమైనా ఉందా? ఇక్కడ ఇంత స్పేస్ ఉంది కదా, ఏమైనా యూజ్ ఉందా? సో ఈ అన్వాంటెడ్ స్పేసెస్ని స్టార్టింగ్ అండ్ ఎండింగ్లో రిమూవ్ చేయడం కోసం మనం స్ట్రిప్ అనే మెథడ్ని యూజ్ చేస్తామన్నమాట. లైక్ ఇప్పుడు నేను S డాట్ స్ట్రిప్ ఆఫ్ L. ఎల్లే కదా ఇచ్చాను, ఒక్క నిమిషం. సో ఇక్కడ మీకు స్ట్రిప్ అనేది ఏ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ని కూడా తీసుకోదన్నమాట. ఓకే, జస్ట్ అన్వాంటెడ్ క్యారెక్టర్ని రిమూవ్ చేస్తుంది. సో ఇప్పుడు నాకు ఎల్ అనేది ఏంటి, స్ట్రింగ్ స్పేసెస్ స్పేసెస్ హాయ్ హలో ఎవ్రీవన్. సో ఇప్పుడు చూడండి ఎల్ డాట్ స్ట్రిప్, అది డిఫాల్ట్గా స్పేసెస్ రిమూవ్ చేయడానికి ఆ మెథడ్ అనేది ఉందన్నమాట. సో చూసారా, స్టార్టింగ్లో స్పేసెస్ రిమూవ్ అయిపోయి ఎండింగ్లో స్పేసెస్ రిమూవ్ అయిపోయి. అలా కాకుండా నాకు రైట్ సైడ్ మాత్రమే స్పేసెస్ అనేది రిమూవ్ అవ్వాలి. లైక్ ఎల్ డాట్ ఆర్ స్ట్రిప్. చూసారా, రైట్ సైడ్ మాత్రమే రిమూవ్ అయింది, లెఫ్ట్ సైడ్ అలానే ఉంది. నాకు ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రమే కావాలి. ఎల్ డాట్ ఎల్ స్ట్రిప్. ఇప్పుడు రైట్ సైడ్ అలానే ఉందన్నమాట. నాకు ఎంటైర్ రైట్ అండ్ లెఫ్ట్ మొత్తం స్పేసెస్ రిమూవ్ అయిపోవాలి అంటే ఓన్లీ స్ట్రిప్ అనే మెథడ్ యూజ్ చేస్తామన్నమాట. అండ్ నెక్స్ట్ మనకు ఇంకొక మెథడ్ ఉంది, అదే స్టార్ట్స్ విత్ అన్నమాట. సో ఈ స్టార్ట్స్ విత్ అనేది ఏం చేస్తుందంటే మనం గివెన్ స్ట్రింగ్ అనేది సబ్ స్ట్రింగ్ అనేది ఒకటి రిప్రజెంట్ చేస్తాం. సో మన స్ట్రింగ్ అనేది ఆ మనం మెన్షన్ చేసినటువంటి సబ్ స్ట్రింగ్తో కనుక స్టార్ట్ అయితే ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది, ఆర్ ఎల్స్ ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుంది అన్నమాట. మీరంతా ఇవి ఒకసారి ప్రాక్టీస్ చేస్తేనే అర్థమవుతుంది. జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూసిన వెంటనే మీకు అర్థం కాదనమాట. ఈ లైక్ స్టార్టింగ్ స్ట్రింగ్ మెథడ్స్ అర్థమవుతాయి, కానీ ఇవి ఏవైతే ఉన్నాయో లైక్ ఆర్గ్యుమెంట్స్ తీసుకునేటివి అవి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి. ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అండ్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. డోంట్ టేక్ ఎస్ k ఈజ్ ఈక్వల్స్ టు హై పైథాన్. ఇంకో స్ట్రింగ్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఇది స్టార్ట్స్ విత్ హెచ్ ఆర్ నాట్ అనేది చెక్ చేద్దాం. k డాట్ స్టార్ట్స్ విత్ దేంతో హెచ్. చూసారా, హెచ్తో మన స్ట్రింగ్ అనేది స్టార్ట్ అయ్యిందా, సో అందుకే ట్రూ ఇచ్చింది. ఆర్ ఎల్స్ నేను పి ఇస్తాను, ఫాల్స్. మనకు దేంతో స్టార్ట్ అయింది స్ట్రింగ్ అనేది హెచ్, సో ఇక్కడ నేను పి ఇస్తే ఫాల్స్ వచ్చింది అనమాట. అలా స్టార్ట్స్ విత్ అనేది యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఎండ్స్ విత్. సో సేమ్ ఇలానే మనకు స్టార్ట్స్ విత్ అనేది ఎండ్స్ విత్ అయ్యిందా లేదని చెక్ చేస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ ఫార్మేట్ అండ్ జాయిన్. సో ఫస్ట్ జాయిన్ డిస్కస్ చేద్దాం అండ్ నెక్స్ట్ ఫార్మేట్ చూద్దాం. సో జాయిన్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనకు ఒక స్ట్రింగ్ ఉంటుంది. లైక్ ఇక్కడ హాయ్ పైథానే తీసుకోండి. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఆర్ ఎ వర్డ్ అనేది ఇంకొక లైక్ ఒక స్పెషల్ క్యారెక్టర్తో జాయిన్ చేసుకోవచ్చు అనమాట. మనం కామాతో జాయిన్ చేయొచ్చు, లైక్ ఆస్ట్రిక్స్ ఆర్ ఎల్స్ హ్యాష్ ట్యాగ్ ఆర్ ఎల్స్ @ ఆర్ ఎల్స్ యాంపర్సెంట్, ఏదైనా ఒక గ్లూ క్యారెక్టర్ని తీసుకోవచ్చు. వీటిని మనం గ్లూ క్యారెక్టర్స్ అంటాము. సో వాటితో మన గివెన్ స్ట్రింగ్ని జాయిన్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, నేను ఈ జాయిన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ హ్యాష్ ట్యాగ్ డాట్ జాయిన్ ఆఫ్ హాయ్ హలో ఎవ్రీవన్. ఓకే, సారీ, ఒక్క నిమిషం.
ఓకే, మనం ఇలా పాస్ చేయకూడదు. మొత్తం ఎంటైర్ ఒక లిస్ట్లో కన్సిడర్ చేసుకున్నాం దీన్ని. సారీ, ఇక్కడ నేను మిస్ చేశాను. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఒక లిస్ట్లో లైక్ ఒక సెట్ ఆఫ్ వర్డ్స్ని తీసుకున్నాను, లైక్ ఒక్కొక్క ఎలిమెంట్ని తీసుకున్నాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ నాకు దేంతో జాయిన్ అయింది, మనం ఆల్రెడీ ప్రీడిఫైన్గా మెన్షన్ చేసినటువంటి ఒక గ్లూ క్యారెక్టర్తో నాకు జాయిన్ అయిందనమాట. సో ఇలా జాయిన్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఫార్మేట్ అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇప్పుడు మీకు అంత క్లారిటీగా అర్థం అవ్వదు. ఇది మనకు ఆల్ రిమైనింగ్ స్ట్రింగ్ మెథడ్స్ అనమాట. సో ఇది కొంచెం టైం టేకింగ్, లైక్ మీకు ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్ని ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. సో ఇది కొంచెం లెంతీ అయింది. మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే మీకు ఏదైనా స్ట్రింగ్కి మీరు ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ రాకపోయినా కూడా కమెంట్ చేయండి, నేను మీకు కరెక్ట్ ఆన్సర్ పోస్ట్ చేస్తాను. అండ్ if you like this video, please do like, share and subscribe. Thank you everyone.